హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు రవిత డైరీస్. ఈరోజు వచ్చేసి మన యూట్యూబ్ ఛానల్ అయితే చూస్తున్నారు కదా. స్వీట్ కార్న్ సమోసా ఎంతో టేస్టీగా అండ్ అలాగే ఎంతో రుచిగా ఇంకా కావాలి అనేలాగా ఎలా చేసుకోవచ్చో ఇప్పుడు మనం చెప్పుకుందాం. అది కూడా ఎలాంటి మైదా లేకుండా ఇలా గోధుమ పిండితో చేసుకుంటే పిల్లలు కూడా ఇంకా తింటారండి. అది మరి ఆలస్యం ఎందుకండి, మనమైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. చూస్తున్నారు కదా, మనకైతే మెయిన్ అయితే స్వీట్ కార్న్ అండి. మనకి ఎన్ని సమోసాలు తీసుకుంటున్నామో దాన్ని బట్టి మనమైతే స్వీట్ కార్న్స్ తీసుకుని మనం ఒలుచుకుంటే లేట్ అయ్యిద్ది కదండి. సో ఇలా షాక్తో కట్ చేసుకుంటే చాలా ఈజీగా వచ్చేసింది, చాలా తొందరగా అయిపోయింది కూడా. చూస్తున్నారు కదా, మొత్తం ఇలా కట్ చేసుకుంటే సరిపోయిద్దండి. ఇంకా మొత్తం ఇలా చూస్తున్నారు కదా, స్వీట్ కార్న్ భలే మొత్తం అసలు గింజ కూడా ఎక్కడా చెతకలేదు కదా. ఇంకా మనమైతే ఆయికుడం పాత్ర అనేది ఉండిద్ది అండి, చాలా మందికి అయితే ఐడియా ఉండిద్ది కదా. ఇంకా మేము దానిలో అయితే స్వీట్ కార్న్ అయితే ఉడకబెట్టుకున్నాము. ఇంకా దానిలో అయితే వాటర్ని యాడ్ చేసుకుని ఇంకా దాని మీద ఒక మూత ఉండిద్ది కదా, అంటే ఒక గిన్నె టైప్ లాగా. ఇంకా ఆ గిన్నెలో అయితే మనం ఏదైతే స్వీట్ కార్న్ కట్ చేసి పెట్టుకున్నాం మొత్తం యాడ్ చేసుకుంటే చాలా తొందరగా అనేది అయిపోయిద్దండి. ఇంకా మనమైతే ఇంకా స్టవ్ ఆన్ చేసి ఇంకా స్టవ్ మీద పెట్టేసేయడమే. చూస్తున్నారు కదా, ఒక 10 నిమిషాల్లో 15 నిమిషాల్లో చాలా తొందరగా ఉడికిపోయిద్దండి. చూడండి, ఆ పప్పు కూడా భలే చూస్తున్నారు కదా. ఇంకా మనమైతే పక్కన పెట్టేసుకుందాం. మేమైతే గోధుమ పిండితో చేసాం కాబట్టి ఆశీర్వాద్ గోధుమ పిండి అయితే తీసుకున్నామండి. చాలా బాగుండిద్ది కదా ఆ పిండి కూడా. ఇంకా మనం బయట పిండి ఏం తెచ్చుకున్నా సరే మనమైతే ఖచ్చితంగా ఇలా జల్లించుకుంటే ఆ పిండి కూడా చాలా సాఫ్ట్గా ఉండిద్దండి, చాలా మెత్తగా ఉండిద్ది. ఏమైనా ఉన్నా సరే దానిలో ఏమైనా రాళ్ళు కానీ ఉంటాయి కదా, ఏమైనా టైపు బ్లాక్గా ఉంటాయి చాలా వరకు. అయితే ఇలా జల్లించుకుంటే అవి అనేది మనకి ఇంకా ఆ పిండిలో యాడ్ అవ్వన్నమాట. ఇంకా నీట్గా ఇలా జల్లించేసుకుని మనమైతే పిండిని కలిపేసేసుకోవచ్చండి. చూస్తున్నారు కదా, పిండి అయితే చాలా వరకు అయితే సాఫ్ట్గా కనిపిస్తుంది కదా. మనమైతే దీనిలో అయితే హాట్ వాటర్ యాడ్ చేసుకుని కలుపుకోవాలన్నమాట. ఇంకా మనమైతే ఇంకా హాట్ వాటర్ యాడ్ చేసుకోవాలండి. మనమైతే కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకుని కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకుని కలుపుకుంటే సరిపోయిద్ది అనమాట. అప్పుడు పిండి ఏంటంటే చాలా మెత్తగా ఉండిద్ది. అండ్ అలాగే మనమైతే ఆ సమోసా చేసుకునేటప్పుడు కూడా చాలా బాగుంటుందండి. మొత్తం నీట్గా ఇలా కలిపేసుకోవడమే అండి. చూస్తున్నారు కదా, మొత్తం వాటర్ అయితే యాడ్ చేసుకుని ఇంకా కలిపేసుకోవడమే. ఇంకా చాలామంది వరకు అయితే సమోసా అంటేనే మైదా పిండికి అయితే ఎక్కువ ఇంపార్టెంట్ ఇస్తారు. అలా కాదండి, ఇలా గోధుమ పిండితో చేయండి, చాలా వరకు అయితే టేస్ట్ అయితే బాగుంటుంది. అండ్ పిల్లలకు కూడా ఏమి హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా రావండి. చూస్తున్నారు కదా, నీట్గా ఇలా మనమైతే ఇంకా పిండిని కలిపేసుకుని ఇంకా ఇలా రౌండ్గా పెట్టేసుకోవడమే ఒక 10 నిమిషాలు అయితే. ఇంకా మనం అంతలోకైతే కర్రీకి ప్రిపేర్ చేసుకోవాలండి. సమోసాలోకి స్వీట్ కార్న్ అయితే అయినా సరే దీనిలోకి ఆనియన్ అనేది యాడ్ చేస్తే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అండ్ అలాగే దీనిలో క్యారెట్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. అప్పుడు టేస్ట్ ఇంకా డిఫరెంట్ ఉండిద్ది మనకి. కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు. మనం లైట్గా ఇంకా అలా కొంచెం సన్నగా కట్ చేసుకుంటే సరిపోయిద్ది అనమాట. మనం ఇంకా అన్నీ సన్నగా ఇలా కట్ చేసుకుని పక్కన పెట్టేసుకోవడమే. ఇంకా మనమైతే క్యారెట్ని కూడా సన్నగా ఇలా తురుముతారండి. తురిమినా పర్లేదు, మనం చిన్నగా కట్ చేసుకున్నా పర్లేదండి. కానీ క్యారెట్ వల్ల ఇంకా టేస్ట్ అనేది మనకి బాగుంటుంది. స్వీట్ కార్న్ అండ్ అలాగే క్యారెట్ కానీ ఆనియన్ కానీ మిక్స్ అయితే మనమైతే ఇంకా అంతలోకి స్టవ్ ఆన్ చేద్దాం. స్టవ్ ఆన్ చేసి ఒక కళాయి పెట్టేసి దాని మీద ఆ కళాయిలో ఒక స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుంటే సరిపోయిద్ది అనమాట. చూస్తున్నారు కదా, ఇంకా ఆయిల్ అనేది యాడ్ చేసుకుంటే ఆయిల్ అనేది హీట్ అయినాక మనం ఏదైతే ఆనియన్ని కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ ఆనియన్ని యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు
ఇంకా ఆనియన్ మొత్తం యాడ్ చేసుకుని ఆనియన్ అనేది మగ్గేంత వరకు ఉంచుకుంటే సరిపోయిద్ది. ఎక్కువ మాడకూడదు. మాడినా సరే ఆనియన్ స్మెల్ బాగోదు. ప్లస్ మనం ఆ సమోసాలు యాడ్ చేసుకుంటే ఇంకా బాగోదు కూడా ఆ టేస్ట్ అనేది. ఇంకా మనమైతే ఒక 5 నిమిషాలు ఆనియన్ అనేది మగ్గేదాకా మూత పెట్టుకుంటే సరిపోయిద్దండి. చూస్తున్నారు కదా, మనం ఒక 5 నిమిషాల తర్వాత చూద్దాము. చూసారు కదా, ఉల్లిపాయ అనేది చాలా వరకు అయితే మగ్గింది కదా. ఇప్పుడు మనం ఏదైతే నీట్గా మనం క్యారెట్ని కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ క్యారెట్ని కూడా ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చండి. యాడ్ చేసుకుని మనం ఒకసారి అయితే గరిటెతో తిప్పేసుకుని మూత పెట్టేసుకోవడమే. దీనిలో కొంచెం తొందరగా అయిపోవాలన్నా మగ్గాలన్నా కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటే సరిపోద్ది. చూస్తున్నారు కదా, ఇంకా మనమైతే ఒక 10 నిమిషాలు మనం మూత పెట్టేసేద్దామండి. హైలో పెట్టకుండా మనం కొంచెం మీడియంలో పెడితే సరిపోయిద్ది. చూస్తున్నారు కదా, చాలా వరకు అయితే మగ్గిపోయిందనమాట క్యారెట్ అండ్ అలాగే ఆనియన్ అనేది. మనం ఏదైతే స్వీట్ కార్న్ అలాగే కొత్తిమీర మనం కట్ చేసి పెట్టుకున్నాం కదండి, ఇంకా మొత్తం అయితే యాడ్ చేసుకోవడమే. దానిలో 1 స్పూన్నర కారం యాడ్ చేసుకుంటే మనకు రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకుని మొత్తం ఇలా మనం ఒకసారి గరిటెతో తిప్పేసుకోవడం అండి. చూస్తున్నారు కదా, ఆనియన్ అలాగే క్యారెట్ కూడా చాలా వరకు అయితే మగ్గిపోయింది బాగా. ఇంకా మనమైతే ఒక 5 నిమిషాలు అయితే మూత పెట్టేసుకుని పక్కన పెట్టేసుకోవడమే. ఇంకా సమోసాలకి కర్రీ ప్రిపేర్ అయిపోయిందండి. మనమైతే సమోసా చేసుకునేటప్పుడు ఖచ్చితంగా మనకైతే ఎక్కడన్నా మనం ఇలా చేసి పెట్టుకుంటే ఇంకా సమోసా కూడా చాలా నీట్గా వచ్చిద్దండి. కొంచెం ఒక 2-3 స్పూన్లు మైదా తీసుకుని ఉండలు లేకుండా వాటర్తో ఇలా కలుపుకుంటే సరిపోద్ది అనమాట. ఇంకా నీట్గా ఇలా మిక్స్ చేసుకుని పక్కన పెట్టేసుకుందాము. చూస్తున్నారు కదండి, మనం ఏదైతే నీట్గా కలిపి పెట్టుకున్న పిండినైతే ఇప్పుడు మనమైతే చపాతీలాగా చేసుకోవడమే. ఉండైతే పెద్ద ఉండ తీసేసుకోవాలి. అంటే మనమైతే ఇలా చేసుకుంటేనే మనకి కొంచెం కట్ చేసుకుంటే ఈజీగా ఉండిద్ది కదా. పెద్ద ఉండలాగా తీసుకుని ఇలా చపాతీలాగా చేసుకోవాలండి. ఇంకా మొత్తం అలా నీట్గా చపాతీ పెద్ద ఉండలు తీసుకుంటే ఎక్కువ పెద్ద చపాతీ వస్తుంది కదా. అప్పుడు మనకి ఏంటంటే సమోసాకి సైజుకి తగ్గట్టు మనం కట్ చేసుకుంటాకి మనకు కుదిరిద్దండి. ఇంకా నీట్గా అలా చేసుకుని రౌండ్గా చూస్తున్నారు కదా. ఇంకా ఇలా నీట్గా చేసుకుని పక్కన పెట్టేసుకోవడమే అండి. ఇంకా మనమైతే చూస్తున్నారు కదండి, మొత్తం ఇలా ఇంత పెద్దగా చేసుకుని పక్కన పెట్టేసుకోవడమే. ఇంకా లైట్గా పొయ్యి మీద లైట్గా కాల్చుకుంటే సరిపోయిద్ది అనమాట. చూస్తున్నారు కదా, ఇంకా పొయ్యి మీద మేమైతే ఇలా పెనం పెట్టేసి పెనం మీద ఒక్కోటి లైట్గా కాల్చుతాం. అంటే ఎలాంటి ఆయిల్ అనేది యాడ్ చేయకుండా కొంచెం లైట్గా అటు ఇటు లైట్గా కొంచెం కాలితే సరిపోయిద్ది. చూస్తున్నారు కదా, ఇంకా మనమైతే ఇలా అయితే సరిపోయిద్దండి. మనమైతే సమోసాలు చేసుకుంటాకి చాలా బాగుంటుంది అనమాట. ఈజీగా ఉండిద్ది మనకైతే. ఇంకా మొత్తం ఇలా చేసుకుని పక్కన పెట్టేసుకోవడమే. చూస్తున్నారు కదా, మనకి సమోసానికి సరిపడా ఇంత సన్నగా సైజులో కట్ చేసుకుంటే సరిపోయిద్దండి. అప్పుడు సమోసా కూడా చాలా చక్కగా చాలా నీట్గా వచ్చిద్ది మనం చేసుకుంటే అప్పుడు. ఇంకా మొత్తం ఇలా కట్ చేసుకుని పక్కన పెట్టేసుకోవడమే. చూస్తున్నారు కదా,
అంటే చాలామంది వరకు అయితే బయట ఫుడ్స్ తినేవారు కదా పిల్లల్ని. మేము కూడా అంతే అండి. ఇంకా మా అక్క వాళ్ళ పిల్లల కోసం కూడా మేము ఇలాగే ఇంకా ఇంట్లోనే అన్నీ ప్రిపేర్ చేస్తున్నాం అనమాట. ఇంకా చక్కగా ఇంట్లో ఎందుకో ఎలాగే సమ్మర్ కాబట్టి ఇట్లా ఇంట్లోనే ప్రిపేర్ చేసి పిల్లలకు కూడా పెట్టారనుకోండి, వాళ్ళకు కూడా ఎలాంటి హెల్త్ ఇష్యూస్ రావండి. చాలా హెల్తీగా ఉంటారు వాళ్ళు కూడా. చూస్తున్నారు కదా, మనం సమోసానికి సరిపడా కట్ చేసి పెట్టుకున్నాం కదా చపాతీని. ఇంకా మనమైతే ఫస్ట్ అలా హోల్డ్ చేసుకుని మనకి సరిపడా మనం స్వీట్ కార్న్ కర్రీని అయితే యాడ్ చేసుకుంటే సరిపోయిద్ది అనమాట. చూస్తున్నారు కదా, మనం కర్రీ అయితే మొత్తం ఇది ఇలా యాడ్ చేసుకుని నీట్గా హోల్డ్ చేయాలండి. అప్పుడే మనకి ఆ కర్రీ కూడా బయటికి రాదనమాట. ఇంకా మనం ఏదైతే మైదా మనం మిక్స్ చేసి పెట్టుకున్నాం కదండి, కొంచెం లైట్గా అలా అలా మనం రాస్తే ఏంటంటే మనము అంటే ఆ సమోసా కూడా బయటికి రాదు, ఆ కర్రీ కూడా బయటికి రాకుండా ఉండిద్ది అనమాట. చూసారు కదా, నీట్గా ఇలా సమోసా చేసుకుని పక్కన పెట్టేసుకోవడమే. ఇంకా మొత్తం మనకి ఎన్ని సమోసాలు కావాలో మొత్తం ఇలా సేమ్ ఇలాగే చేసుకుంటే ఇంకా మనం చాలా తొందరగా అయిపోయిద్ది అనమాట. ఇంకా పిల్లలకైతే స్నాక్స్ లాగా ఇలా చేసి పెట్టనండి. సాయంత్రం పూట వాళ్ళకు కూడా చాలా తిన్నట్టు అనిపిస్తుంది కదా. స్వీట్ కార్న్ అంటేనే ఇంకా వాళ్ళు ఇష్టంగా తింటారు చాలా, ఎందుకంటే స్వీట్ కార్న్ అంటే చాలా టేస్ట్గా ఉండిద్దండి. ఇంకా దానిలో ఇలా క్యారెట్ కానీ అలాగే కొంచెం కొత్తిమీర కొంచెం ఆనియన్ కానీ యాడ్ చేస్తే చాలా చాలా బాగుండిద్ది అనమాట ఆ సమోసా. చూసారు కదా, ఎంతో నీట్గా వచ్చిందండి భలే సమోసా చేస్తుంటే. ఇంకా అన్నీ నీట్గా అలా చేసి పక్కన పెట్టేసుకున్నాం మేమైతే. పెద్ద సమోసాల్లో కూడా చేసుకోవచ్చండి. అంటే మనకి ఇంకా పెద్దగా కట్ చేసుకుంటే ఇంకా పెద్ద సమోసాలాగా చేసుకుని దానిలో ఎక్కువ కర్రీ యాడ్ చేసుకుంటే సరిపోద్ది అనమాట. ఇంకా మేమైతే చిన్నగా చేసాం ఇలా. ఇంకా మొత్తం అయితే ఇంకా మొత్తం చేసుకుని మేము ఇలా పక్కన పెట్టేసుకున్నామండి. చూసారు కదా, ఇంకా నేనైతే ఇంకా అలా చేసి పక్కన పెట్టేశాను మొత్తం. ఇంకా అంతలోకి అయితే పొయ్యి మీద ఒక కళాయి పెట్టేసుకోవడమే. ఇంకా పొయ్యి మీద కాల్చుకోవాలి కాబట్టి ఇంకా అంటే మేము పల్లెటూరులో కాబట్టి ఇంకా పొయ్యి మీద ఏదైనా చేసుకుంటే ఇంకా టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి కట్టెల పొయ్యి మీద అయితే. చూసారు కదా, ఎంతో నీట్గా చేస్తాం అనమాట. సమోసాలన్నీ ముందుగా అలా ప్రిపేర్ చేసి పక్కన పెట్టేసుకున్నాము. ఇంకా పొయ్యి వెలిగించేసి పొయ్యి మీద అయితే ఇలాంటి గుంట కళాయి ఉండిద్ది కదా, ఆ కళాయి పెట్టేసుకొని ఆ కళాయిలో మనకి సరిపడా ఆయిల్ అనేది యాడ్ చేసుకుంటే, అంటే సమోసా మునగాలి కాబట్టి అంతవరకు ఆయిల్ యాడ్ చేసుకుంటే సరిపోద్ది. సమోసా అనేది ఎక్కువ అనేది హీట్ అయినాక అప్పుడు మనమైతే ఒక్కో సమోసా వేసేసుకుని ఇంకా లైట్గా వేయించుకోవడమే. దీనిలో మిర్చీలు అయితే చాలా బాగుంటాయండి. ఇంకా మనము కూడా మిర్చిని అయితే పక్కన పెట్టేసుకోవడమే. చూస్తున్నారు కదా, ఇంకా మనమైతే ఇంకా ఒక్కొక్కటి అలా వేసేసుకుని ఇంకా వేయించుకుంటామే అన్నమాట. చూడండి, చాలా తొందరగా అయిపోతాయి కదా, అంటే పొయ్యి మీద కాబట్టి అండి. చాలా అంటే నూనె అనేది ఎక్కువ చాలా తొందరగా కాగితే అవి కూడా చాలా తొందరగా వేగిపోతాయి అన్నమాట. సమోసా కూడా చూస్తున్నారు కదా, ఎలాంటి కలర్స్ కానీ అలాంటి ఏం యాడ్ చేయలేదండి. ఓన్లీ మేము గోధుమ పిండితో చేసుకున్నామనండి సమోసాలు మాత్రం. ఇంకా అన్నీ చేసుకుని ఇంకా పక్కన పెట్టేసుకోవడమే. చూస్తున్నారు కదా ఎంత చక్కగా కనిపిస్తున్నాయో మనకి. ఎంతో న్యాచురల్గా ఇలా చేసుకుంటే మనకు కూడా ఇంకా హెల్త్ మీద భయం ఉండదు. అండ్ అలాగే సమోసాలు చాలామందికి ఇష్టం అండి. అసలు సమోసాలు ఇష్టం లేకుండా ఎవ్వరు ఉండరు, చాలామంది రోజు తింటారనమాట. కానీ మన ఇంట్లో ఇలా చేసుకుంటే మాత్రం ఇంకా ఎక్కువ తినొచ్చు. చాలా చక్కగా ఇలా సమోసాలు చాలా టేస్ట్ అయితే చాలా బాగా వచ్చినాయండి. ఖచ్చితంగా మీరు కూడా ఇలాంటి స్టైల్లో ట్రై చేయండి అండి. చాలా ఈజీ ఉండిద్ది. ఈవినింగ్ పూట అయితే ట్రై చేసేయండి మీ పిల్లల కోసం.
ఇంకా మొత్తం ఇలా వేసేసుకుని ఇంకా ఒక గిన్నెలో పక్కన పెట్టేసుకోవడమే. ఇంకా మనమైతే సమోసా అంటే దీనిలో ఇంకా పచ్చిమిరపకాయ లేకుండా అస్సలు ఏం బాగోదు కదా. ఇంకా మనమైతే పచ్చిమిరపకాయలు అయితే ఇంకా అలా లైట్గా అవి కూడా వేయించేసుకుని సమోసా తింటా ఆ పచ్చిమిర్చి తింటే అబ్బా టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది కదండి. ఖచ్చితంగా మీరు ట్రై చేసేయండి ఇలాంటి స్టైల్లో. మన సమోసాల టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. మీరు కూడా చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి. అలాగే మన ఛానల్ని మీరు కానీ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వెళ్ళండి. మన ఛానల్ని ఫాలో అవ్వండి. అండ్ అలాగే మన ఛానల్లో సరికొత్త వీడియోస్తో మీ ముందుకు వస్తూ ఉంటాను. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ వాచ్ మై వీడియోస్. లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి వెళ్ళండి. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.